హాయ్ అండి, సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు కీమా పులావ్ అనేది మంచి టేస్టీగా జ్యూసీగా తయారు చేసి చూపిస్తాను. ఇందుకోసం అయితే 2.5 గ్లాసుల వరకు పాత బాస్మతి రైస్ని తీసుకొని ఇలా 2 సార్లు నెమ్మదిగా కడిగి ఫ్రెష్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే కీమాని షాప్లో కొట్టించకుండా ఇంటికే మెత్తటి పీసెస్ అనేది మటన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మనం షాప్లో కీమాని ప్రిపేర్ చేయించినప్పుడు వాళ్ళు చాలా చిన్న చిన్న పీసెస్గా తుక్కుగా కట్ చేస్తారు. అది రైస్తో పాటుగా రైస్లో మెల్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండేందుకు నేను ఇంటి దగ్గరే కాస్త కీమా కంటే కాస్త పెద్ద ముక్కలుగా చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వీలైతే మీరు కూడా అలా ట్రై చేయడానికి చూడండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న బౌల్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులో ఒక 3 ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యే టైంలో ఇప్పుడు 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అన్నీ ఫ్రెష్గా మనం తయారు చేసుకున్న మసాలాలని యాడ్ చేయడం వల్ల మనం చేసుకునే వంట అనేది కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, మళ్ళీ 1.5 స్పూన్ పసుపు, ఒక 4 టీ స్పూన్ల వరకు కారం వేశాను. ఇందులో 2 టీ స్పూన్లు గరం మసాలా, 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అది కాస్త ఈ వేడి వల్ల స్కిప్ అయింది, సారీ అండి. వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 అనాస పువ్వులు, ఒక 2 సాజీరా టీ స్పూన్లు, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా చెక్క వేసుకొని ఇలా కలిపి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని ప్రిపేర్ చేసిన ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి బౌల్లో. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న కీమాని కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి. మనం ఒక్కసారి మాత్రమే ఈ మటన్ కీమాని కడిగి ఉంచుకోవాలి, ఎక్కువగా కడగకూడదు. ఈ కీమా నుండి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన వాటర్తోనే ఈ కీమాని పూర్తిగా కుక్ చేసుకోవాలి. చాలా కొద్దిగా లో ఫ్లేమ్లో మంటని తగ్గించి పెట్టి ఉంచడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేవి బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా సిమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనము కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మనము రైస్ వేసుకోవడానికి ముందే ఈ సిమ్లోనే ఉంచి మటన్ కీమాని అయితే 80% వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 20% అనేది మనం రైస్ వేసిన తర్వాత బాయిల్ అవుతూ మళ్ళీ దమ్ పెట్టిన తర్వాత కంప్లీట్గా ఉడికి సాఫ్ట్గా వస్తుంది. చాలా జ్యూసీగా సాఫ్ట్గా వచ్చే ఈ కీమా పులావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్లో చెప్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా మూత పెట్టేసి మనము చిన్నగా మంట పైనే ఉడికించుకుంటూ ఉండాలి. దీన్ని మాత్రం అడుగంటకుండా చూసుకోవడం మాత్రం కంపల్సరీ, లేదంటే టేస్ట్ అనేది మారిపోతుంది. కొద్దిగా ఆయిల్ బయటికి వస్తుంది అనుకునే టైంలో ఒక 3 టమాటాలని తరిగి వేసుకోవాలి. ఇదే టైంలోనే టమాటాలతో పాటుగా సాల్ట్ను కూడా 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. అప్పుడు టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి, సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు ఈ వేసుకున్న టమాటాలతో పాటుగా వాటిని కలిపేసి మరొకసారి మూత పెట్టేస్తాము. అవి కుక్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు అలాగే కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చి సపరేట్గా కనిపిస్తుంది కదా, ఈ టైంలోనే మనము వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను కదా, 5 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ అనేవి చాలా పాతవి,
పైగా బాస్మతి రైస్ అనేవి కాస్త హార్డ్గానే ఉంటాయి కదా, అందుకని 5 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం ఇలా రైస్లోకి కోసమని ఈ వాటర్ని యాడ్ చేసినప్పుడు ఇవి మరుగుతున్నప్పుడే మనము ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చేస్తే మనకు సాల్ట్ అనేది సరిపోయింది లేనిది కూడా తెలుస్తుంది. అప్పుడు కూడా సాల్ట్ని మనం తిరిగి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్లో ఈ కోసం వేసిన ఈ వాటర్ అనేది బాగా మరిగిపోతుంది కదా, ఈ విధంగా మరగనివ్వాలి. బాయిల్ అవుతున్న ఈ వాటర్లోకి మనం కడిగి పక్కన పెట్టి ఉంచుకున్న ఈ రైస్ని దాదాపుగా 1 అవర్ వరకు నానితే చాలా బాగుంటుంది. ఎక్కువగా మరీ మెల్ట్ అయ్యేలాగా కలపొద్దు. కాకపోతే మనం వేసిన ఈ కీమా అనేది ఒకవైపు మాత్రమే ఉండి రైస్ అనేది ఒకవైపు మాత్రమే ఉండనివ్వకుండా మొత్తం ఈ కీమా వేసిన ఈ రైస్ పర్ఫెక్ట్గా కలిపి ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఊరికే కలపకూడదు. అప్పుడు ఈ రైస్ అనేది విరిగిపోయి మరీ మెత్తగా నూకలు అయిన అన్నంలాగా అవుతుంది. అలా అవ్వకుండా మంచి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా తయారవ్వాలి అంటే పదే కలపకుండా చూసుకుందాము. చూడండి, ఈ విధంగా రైస్ అనేది ఇంకా కాసేపు ఉంచాలి. అలా అనుకునే టైంలోనే 1.5 నిమ్మకాయని ఈ విధంగా రసం తీసి వేసేసుకోవాలి. ఒక 4-5 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ గీ అనేది నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ పులావ్ అనేది మంచి టేస్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని అలాగే సిమ్లోనే ఉంచి దమ్ అవ్వనిద్దాము. కాస్త బరువు పెట్టడం వల్ల రైస్ అనేది మనం వేసుకున్న కీమాతో చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు అడుగున కాస్త జ్యూసీగా పైన ఉన్న రైస్ అనేది ఇలా పొడిగా ఉంటూ మంచి టేస్టీగా తయారవుతుంది పులావ్ అనేది. ఈ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఒక్క లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రైస్నే కాదు, ఏ వంటనైనా సరే మీరు వేడివేడిగా ఉన్న పదార్థాలని అరిటాకులో తినడానికి మాత్రం చూడండి. మీకు వీలైతే అలా తిన్నప్పుడు ఆ అరిటాకులో ఉన్న ఔషధ గుణాలు కూడా మనకి చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకోసమైతే నేను ఇలా అరిటాకులో ఈ రైస్ని వడ్డిస్తున్నాను. ఈ రైస్తో పాటుగా ఆనియను, బాయిల్డ్ ఎగ్, అలాగే పెరుగు రైతాతో ఈ రైస్ని వడ్డిస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మాత్రం తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.